అది మినిమం ముగ్గురు 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 కనకుండా ఉంటే ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయను అంటున్నారండి సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో. అదే అనేది, అదే కొత్త రూల్ అంటది. ఈ స్థితికి దిగదార్చాం మనం. ఇది రియల్ టైం గవర్నెన్స్ అనుకుంటా, ఇది విజన్ అనుకుంటా. అదే కదా, విజన్ అంటే ఏముండాలా నీకు? నువ్వు భవిష్యత్తులో రాబోయే సమస్యకి ముందు పరిష్కరించేవాడు విజన్. జరిగేది నా పేరు చెప్పుకో, జరగంది ఎదుటోడి పేరు చెప్పు అనేదా విజను. రియల్ టైం గవర్నెన్స్ కూడా అట్లాంటి విజనే. రైతు బజార్ ఎక్కడో ఎందుకండి, చంద్రబాబు గారు స్వహస్తాల మీద ప్రారంభించింది రైతు బజార్. ఒక్క రైతు బజార్లో రైతు అమ్ముతున్నాడు అని చెప్పానండి ఇన్ రియల్ టైం గవర్నెన్స్ లో. ఒక్క రైతు బజార్లో రైతు అమ్ముతున్నాడా? ఈయన రియల్ టైం గవర్నెన్స్ లో తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవాణి టికెట్లు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లో ఉండమని చెప్తున్నారా భక్తులు? ఓన్లీ ఆన్లైన్ లోనే ఉండాలని చెప్తున్నారా? లేదు. ఈయన రియల్ టైం గవర్నెన్స్ లో కరప్షన్ ఎక్కడన్నా ఆగిందా? నువ్వు వెళ్ళి ఒక ఇంటి కాగితం పర్మిషన్కి అప్లై చేసావు, వాడికి ఏం అవసరం అండి? కార్పొరేషన్ వాడికి అపార్ట్మెంట్ కట్టినప్పుడు లెక్క ఏదో దాంట్లో ఇవి చూసుకోవాలా, సెట్ బ్యాక్స్ ఇవన్నీ, దానికి టైం తీసుకో. నేను కాదను. 100 గజాలు ఇల్లు కట్టుకునే వాడికి ఏంది అవసరం దాంట్లో? నువ్వు సెట్ బ్యాక్ చెప్తావు, ఆటోమేటిక్ గా అయిపోవాలి. వాడి దగ్గర కూడా నువ్వు లంచం తీసుకుంటుంటే 4 అంతస్తులు ఇల్లు ఎవడన్నా కట్టుకున్నాడంటే ఎమ్మెల్యే గారి మనిషి ఓకే చేయాలా, తర్వాత మధ్యలో ఉన్నటువంటి లోకల్ రిపోర్టర్లు ఓకే చేయాలి, ఎవడి వాటా ఆడికి ఇవ్వాలి. ఏంది ఇది? ఇది రియల్ టైం గవర్నెన్సా? రియల్ టైం దోపిడీ. మరి ఇవన్నీ జరుగుతుంటే నేను అద్భుతంగా